నో. ఈ డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళింట్లో పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. ఆస్తి కోసమే వాళ్ళు ఇదంతా చేస్తారు. ఇప్పుడు ఆఫీషియల్ లీవ్లో ఉన్నాను, సో నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే మ్యామ్, యాజ్ యూ విష్. కానీ ఒక విషయం, అభయ్ వర్మ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీతో చాలా బాగుంటారు. చిన్న వయసులోనే బిజినెస్ టైకూన్ గా మారారు. అమ్మాయిలందరూ అతనంటే పడి చేస్తారు. అలాంటిది తనే మిమ్మల్ని కలుస్తాను అంటుంటే మీరేమో కాదంటున్నారు. బిజీ లైఫ్ లో కొంచెం రొమాన్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ యూ డోంట్ మైండ్ అభయ్ వర్మ ఫోటో పంపించినా? నన్ను టీజ్ చేసింది చాలు. నువ్వే మీరా గుప్తా అని చెప్పి ఆ అభయ్ వర్మకి అపాయింట్మెంట్ ఇవ్వు. ఎలాగో నేను మీరా గుప్తా అని ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. ఇక్కడున్న వాళ్ళకి నేను సమీరా మాత్రమే. నాకు అర్జెంట్ పనుంది, బాయ్. ఓకే మేడం, హోప్ యూ ఎంజాయ్ యువర్ వెకేషన్. నేను అభయ్ వర్మ ఫోటో పంపిస్తున్నాను, ఒకసారి చూడండి. లిల్లీ మాటలకి నవ్వుతూ కాల్ కట్ చేసేసింది సమీరా. ఇంతలో తన వెనక ఎవరో నించున్నట్టు అనిపించడంతో సమీరా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ స్వీటీ అమాయకంగా సమీరా వైపే చూస్తూ కనిపించింది. స్వీటీ, నువ్వు బయటకెందుకొచ్చావు? నిద్ర లేవగానే మమ్మీ కనిపించలేదని భయపడ్డావా? నేను చిన్న పని మీద బయటకెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నీ ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, లేదంటే నీ ఫేవరెట్ వీడియో గేమ్స్ ఆడుకో. లిఫ్ట్ వచ్చేసింది, నేను వెళ్ళొస్తాను. నేనొచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు, రూమ్లోనే ఉండు, బాయ్. సమీరా హడావిడిగానే స్వీటీ బుగ్గ మీద కిస్ చేసి లిఫ్ట్ ఎక్కింది. కంగారులో తను రూమ్ డోర్ లాక్ చేశాను అన్న సంగతి కూడా మర్చిపోయింది. అందుకే రూమ్ డోర్ లాక్ చేసినా స్వీటీ బయటకు ఎలా వచ్చిందనే అనుమానం ఆమెకి రాలేదు. ఇంతలో సమీరా సూట్ రూమ్ ఎదురుగా ఉన్న రూమ్ నుండి వర్మ ఇండస్ట్రీస్ సీఈఓ 26 ఏళ్ల అభయ్ వర్మ బయటకు వచ్చాడు. అతను బయటకు వచ్చి రాగానే కోపంగా లిఫ్ట్ దగ్గర ఉన్న బాబు దగ్గరికి వెళ్లాడు. చెర్రీ, ఇలా చెప్పా పెట్టకుండా రూమ్ బయటకు రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఈ మధ్య నీకు భయం లేకుండా పోతుంది. అవును, నా పేరు చెర్రీ కదా, మరి ఇందాక ఆంటీ స్వీటీ అని ఎందుకు పిలిచింది? చెర్రీ అభయ్ వర్మ ఒక్కగానొక్క కొడుకు, వర్మ ఇండస్ట్రీస్ వారసుడు. చెర్రీని చూసి స్వీటీ అని పొరపడింది సమీరా. ఎందుకంటే ఆ పిల్లలిద్దరి ముఖాలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. చెర్రీ సమాధానం ఇవ్వకపోవడంతో అభయ్ వర్మకి కోపం ఇంకా పెరిగిపోయింది. చెర్రీ, నేనిక్కడ నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి లిఫ్ట్ని చూస్తున్నావు? చెప్తోంది నీకే, లోపలికి పదా. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఇప్పుడే చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే నేను లోపలికి రాను. ఎప్పుడు సైలెంట్గా నేనేం చెప్తే అది చేసే వీడు ఈరోజేంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు? ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. ఆ ఆలోచన రాగానే అభయ్ వర్మ తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం చెర్రీ చేయి పట్టుకొని బలవంతంగా రూంలోకి తీసుకువెళ్లాడు. ఇంతలో అభయ్ వర్మ కాల్ అటెండ్ చేశాడు ఆ హోటల్ సెక్యూరిటీ హెడ్. హలో, నా రూమ్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పంపించండి. కాసేపటి ముందు లిఫ్ట్ దగ్గర చెర్రీ ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి. ఓకే సార్, ఇంకో 2 మినిట్స్లో ఆ ఫుటేజ్ మీకు మెయిల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా అవసరం అయితే మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. అభయ్ కాల్ కట్ చేసిన 2 మినిట్స్కి మెయిల్ వచ్చింది. సెక్యూరిటీ హెడ్ పంపించిన ఫుటేజ్ని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు అభయ్. అప్పుడే ఒక ఫుటేజ్లో కనిపించిన సీన్ చూసి చాలా షాక్ అయ్యాడు. ఈ అమ్మాయి ఎవరు? చెర్రీతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది. అయినా చెర్రీ నాతో తప్ప రిలేటివ్స్లో కూడా ఎవరితో మాట్లాడ్డు. మరి ఈమెనెందుకు దగ్గరికి రానిచ్చాడు? మరోవైపు సమీరా తన తండ్రి గోపాల్ ఇంటికి చేరుకుంది. 6 సంవత్సరాల ముందు పాడుబడిపోయిన స్టేజ్లో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు కంప్లీట్గా ఒక లగ్జరీ హౌస్ లాగా మారిపోయింది. పైగా అక్కడ ఒక పెద్ద పార్టీ కూడా జరుగుతోంది. వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఆ పార్టీలో డ్రింక్ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఈరోజు వాసుకి బర్త్డేనా? నాకస్సలు గుర్తే లేదు. అయినా ఎలా గుర్తుంటుందిలే, పేరుకి తను నా చెల్లైనా మా మధ్య రిలేషన్ ఎప్పుడూ బాలేదు కదా. సమీరా వాళ్ల అమ్మ చనిపోయిన తర్వాత పద్మని పెళ్లి చేసుకున్నాడు గోపాల్. వాళ్ళిద్దరికీ పుట్టిన అమ్మాయే వాసుకి. సమీరా ఆలోచనలో మునిగిపోయుండగా ఎవరో కిందపడ్డ శబ్దం రావడంతో పక్కకు తిరిగి చూసింది. అక్కడ వాసుకి రెడ్ కలర్ బ్యాక్లెస్ టాప్, మినీ స్కర్ట్తో హీరోయిన్లాగా మెరిసిపోతుంది. ఆమె ఎదురుగా సమీరా అత్తకూతురు స్వాతి నేలపై పడి ఉంది. లుక్ స్వాతి, నేను ఆల్రెడీ మిస్ హైదరాబాద్ టైటిల్ సాధించాను. నెక్స్ట్ ఇయర్ మిస్ ఇండియా, తర్వాత మిస్ యూనివర్స్ కూడా అవుతాను. ఇప్పటికైనా
నీ ఒపీనియన్ మార్చుకో. సమీరా కన్నా నేనే అందంగా ఉంటాను అని. ఏం కాదు, సమీరా అక్క కొంచెం బొద్దుగా ఉంటుంది, కానీ నీకన్నా తనే అందంగా ఉంటుంది. సరే, ఒక పని చేద్దాం. నేనందంగా ఉంటాను, మీ సమీరా అక్క అందంగా ఉంటుందో ఓటింగ్తో డిసైడ్ చేద్దాం. స్వాతికి చిన్నప్పటినుంచి సమీరా అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సమీరాని స్వాతి వాళ్ల అమ్మే పెంచింది. ఓటింగ్ అని చెప్పిన వాసుకి కావాలనే సమీర ఫోటో తెచ్చి కాల్చేసి ఆ వెంటనే కాలిన ఫోటో పీసెస్ని జ్యూస్లో మిక్స్ చేసేసింది. దూరంగా నిలబడి జరిగేదంతా చూస్తూ ఉంది సమీర. అప్పుడే వాసుకి ఆ జ్యూస్ పట్టుకొని స్వాతి దగ్గరికి వెళ్ళింది. సో గాయ్స్, మీరందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీలో ఎంతమంది నేను అందంగా ఉన్నానని అనుకుంటున్నారు? మా అందరి ఓటు నీకే వాసుకి. అయ్యో స్వాతి, ఓట్లన్నీ నాకే వచ్చాయి. అంటే నువ్వు ఓడిపోయావు. నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే బూడిద కలిపిన ఈ జ్యూస్ నువ్వు తాగాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు వాసుకి? నాకు ఆ జ్యూస్ వద్దు, నేను తాగను. ప్లీజ్ నన్ను వదిలేయండి. తాగను అంటే ఎలా బేబీ? రేయ్, దాన్ని గట్టిగా పట్టుకోండి. ఈరోజు ఎలా అయినా ఈ జ్యూస్ని దాని చేత తాగేస్తాను. వాసుకి అలా మాట్లాడుతూనే స్వాతి వద్దని గింజుకుంటున్నా సరే వినకుండా ఆమె చేతిని బలవంతంగా పట్టుకొని ఆ జ్యూస్ తాగించడానికి ట్రై చేస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే సమీర అక్కడికి వెళ్లి వాసుకి చేతిని బలంగా పట్టుకొని వెనక్కి లాగింది. స్వాతిని ఒక్కదాన్ని చేసి మీరందరూ ఇలా ఏడ్పించడం ఏమన్నా బాగుందా? నీ ఫ్రెండ్స్ ముందు నీ కజిన్ని అవమానించాలని చూస్తున్నావు. నీకు కొంచెమైనా బుద్ధుందా వాసుకి? హేయ్, ఎవరు నువ్వు? ముందు నా చెయ్యొద్దులు. మా పర్సనల్ విషయాల్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? వెళ్ళిక్కడి నుంచి, లేదా జ్యూస్ నువ్వు తాగాల్సి వస్తుంది. నా చేత జ్యూస్ తాగించేంత దమ్ముందా నీలో? ఏది ట్రై చెయ్యి. సమీర మాట్లాడుతూ ఉండగానే తనని గుర్తుపట్టిన స్వాతి సమీర అక్క అంటూ వెంటనే పైకి లేచి సమీరాని గట్టిగా హక్ చేసుకుంది. తన ముందు నుంచుంది సమీర అని తెలిసి షాక్ అయింది వాసుకి. అప్పటి వరకు సమీర మీద తనకున్న ద్వేషానికి జలసీ కూడా తోడయింది. వెయిట్ తగ్గినంత మాత్రాన అందంగా ఉన్నానని ఫీల్ అయిపోకు. నేను నీకన్నా అన్నిట్లోనూ ఎక్కువే. ఇప్పుడు నేను నిన్నేమైనా అన్నానా లేదా అడిగానా? ఎందుకు ఈ వేస్ట్ ఇన్ఫో అంతా ఇస్తున్నావు? ఎందుకంటే నువ్వు ఎందులోనూ నాతో పోటీ పడలేవని, పోటీ పడినా ఓడిపోతావని నేను నీకు క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. గెలుపోటముల గురించి ఆట ముగిసిన తర్వాత తెలుస్తుంది. మన ఆట ఇప్పుడే కదా మొదలైంది. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ వినేయండి.